టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 5న గ్రాండ్గా వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. దీంతో సెన్సార్ పనులు పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో సెన్సార్ సర్టిఫికెట్ కోసం సినిమాని పంపించగా సిబిఎఫ్సి పుష్ప టీంకి షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా పుష్ప 2 సినిమాలోని పలు అభ్యంతరకరమైన పదాలతో పాటు సన్నివేశాలు కూడా ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించింది. ఇందులో ముఖ్యంగా అరండి అనే పదాన్ని పుష్ప సినిమాలో 01:21 నిడివి టైంలో 3 సార్లు ఉపయోగించారని, కానీ ఈ పదానికి హిందీలో పరుష అర్థం వస్తుందని మార్చాలని సూచించింది. అలాగే తెలుగులో పలికే మరో అభ్యంతరకరమైన పదం కూడా ఉండటంతో మ్యూట్ చేయాలని సూచించింది. 02:29 వద్ద వెంకటేశ్వర్ అనే పదాన్ని సబ్ టైటిల్స్ లో ఉపయోగించారని, ఇది కూడా మార్చాలని తెలిపారు. ఇక విలన్తో ఫైట్ సన్నివేశాలలో 3:05:23:06:29 వద్ద ఎక్కువ హింసాత్మకంగా ఉన్నాయని, కాబట్టి వీటిని కూడా తొలగించాలని సూచించారు. ఈ కట్స్ సజెస్ట్ చేసిన అనంతరం సెన్సార్ బోర్డు పుష్ప సినిమాకి యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే మొత్తం సినిమా దాదాపుగా 200.38 నిమిషాలు ఉంది. దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 సినిమా రన్ టైం 3:20 గంటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో టైటిల్స్, ఇంట్రో పార్ట్ దాదాపుగా 5 నిమిషాలకి పైగా ఉన్నట్లు సమాచారం. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సెన్సార్, బీజిఎం విషయాల్లో సందిగ్ధత నెలకొనడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రష్మిక మందన్న జంటగా సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటివరకు ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో మూవీ టీం సక్సెస్ అయింది. పట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచింగ్కు వచ్చిన జనాన్ని చూసి దేశమే నివ్వెరపోయింది. తమిళనాడులో సైతం భారీగానే వచ్చారు. తెలుగులో ఎలాగూ క్రేజ్ ఉంది. అటు కేరళ నుంచి పుష్ప 2 టీంకు భారీ స్వాగతం లభించింది. అంతా ఓకే అనుకుంటోన్న వేళ అనూహ్యంగా పుష్ప 2కు డివైడ్ టాక్ స్టార్ట్ అయింది. అది కూడా నిర్మాతల స్టేట్మెంట్ వల్లే కావడం విశేషం. ప్రస్తుతం ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు పర్ఫెక్ట్ రన్ టైంకు అలవాటు పడ్డారు. నిడివి ఎక్కువైతే అదే సినిమాకు పెద్ద మైనస్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఏవో కొన్ని తప్ప మిగతావన్నీ రన్ టైం వల్ల లాస్ అయినవే. ఇలాంటి వేళ పుష్ప లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమా రన్ టైం ఏకంగా 3.30 గంటలు అని చెప్పడంతో అంతసేపు ఎవరు చూస్తారు బాబూ అంటూ నెగటివ్ కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా ఎంత బ్రిలియంట్గా ఉన్నా, కొత్త జానర్ అయితేనో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రీన్ ప్లే ఉంటేనో తప్ప 3 గంటలు కూడా భరించలేకపోతున్నారు ప్రేక్షకులు. ఈ టైంలో అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన లవకుశ, దానవీరసుర కర్ణ టైప్లో 3.5 గంటల సినిమా అంటే ఎంత బావున్నా భరించడం కష్టం అంటున్నారు. పైగా మ్యూజిక్ విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏమాత్రం తేడా కొట్టినా మొత్తానికే మోసం వస్తుంది. అది పూర్తిగా నిర్మాతలకే లాస్ అవుతుంది. కేవలం నిడివి 3.5 గంటలు అన్న దగ్గరనుంచే పుష్ప 2పై డివైడ్ టాక్ మొదలైంది. ఇది సినిమా ఓపెనింగ్ పై ప్రభావం చూపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఫుల్ రన్ పై ప్రభావం చూపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎంత బావున్నా, ఇదిగో ఈ సీన్స్ లేకున్నా ఫర్వాలేదు అనే టాక్ వస్తే ఖచ్చితంగా సినిమాకు మైనస్ అవుతుంది. మరి ఇవన్నీ చూసుకునే ఉంటారు మేకర్స్. అయినా మేకర్స్ ఆలోచనతో ఆడియన్స్ ఏకీభవించాలనేం లేదు కదా. ప్రస్తుతానికైతే ఈ డివైడ్ టాక్తో కూడా పుష్ప జనాల్లో ఉందనే చెప్పాలి. అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. పుష్ప మూవీకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణంలో సెనేషన్గా మారుతోంది. డిసెంబర్ 5 వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రికార్డులు బద్దలు కొట్టాయి.
మొత్తం 11,500 థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తుండగా బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్ ఇండియన్ మూవీ రికార్డ్ను పుష్ప 2 సొంతం చేసింది. తాజాగా మరో రికార్డ్ జమ అయింది. ఆస్ట్రేలియాలో ఆ సినిమా హిందీ వెర్షన్ హిందీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని తెలుగు ఫిల్మ్స్ ట్వీట్ చేయగా పుష్ప మూవీ టీం దానిని రీట్వీట్ చేసింది. విడుదల దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై హైప్స్ పెంచేలా కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా అభిమానులు ఆందోళనకు తెరపడింది. సినిమా షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం. ఎడిటింగ్ పై డే అండ్ నైట్ వర్క్ చేసిన సుకుమార్ పుష్ప 2 సినిమా ఫైనల్ కాపీ రెడీ చేశారు. నేడు పుష్ప 2 సెన్సార్ కూడా పూర్తి అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఎనలేని అద్భుతమైన స్పందన వస్తుంది. మెయిన్గా పుష్ప 2 స్పెషల్ సాంగ్ అదిరిపోయే మాస్ రెస్పాన్స్ రావడంతో మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ మూవీలోని కొన్ని సీన్స్ కట్ చేస్తూ కొన్ని డైలాగ్స్ కు బీట్స్ తో సెన్సార్ బోర్డు ఆ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఇందులో 3 పదాలను మార్చినట్టు తెలుస్తోంది. అలాగే 2 ఫైట్ సీన్లో కొంత భాగం కట్ చేసినట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సూచనలను పరిశీలిస్తే పుష్ప 1 సీక్వెల్కు వస్తున్న పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ యాక్షన్ డోస్ను పెంచినట్లు తెలుస్తోంది. కొన్ని సీన్స్ బీభత్సంగా ఉండడంతో వాటిపై సెన్సార్ బోర్డు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ప్రకారం పుష్పరాజ్ నరికిన కాలు గాల్లో ఎగురుతోందట. దాన్ని తొలగించాలని సర్టిఫికేట్ బోర్డు సూచించింది. అలాగే మరో ఫైట్ సీన్లో విలన్ చేతిని నరికి దాన్ని పుష్పరాజ్ పట్టుకుని వెళ్తాడట. ఆ సీన్లు కూడా తొలగించాలని సెన్సార్ చెప్పింది. ఇలా 2 చోట్ల సీన్స్ కట్ చేయాలని సూచించింది సెన్సార్ బోర్డ్. అలాగే రండా అనే పదాన్ని వెంకటేశ్వర అనే మాటకు భగవంతుడా అని మార్చుకోవాలని సూచించింది. అలాగే లపాకి అనే పదాన్ని కూడా తొలగించాలని, మరొక పదాలను మార్చగా అసభ్యకరంగా ఉన్న పదాలను మ్యూట్ లేదా బీఫ్ సౌండ్ వెయ్యాలని సూచించింది. ఇలా పలుచోట్ల కత్తెరేసింది సెన్సార్ బోర్డ్. ఇక పుష్ప 2 సినిమా రన్ టైంపై గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో పలు పుకార్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఎవరు ఎన్ని పుకార్లు చేసినా ఖచ్చితంగా 3.5 గంటలు ఉంటుందని అందరూ అనుకున్నారు. కాని తగ్గేదేలే అన్నట్లు 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల నిడివితో పుష్ప 2 సినిమాను రూపొందించారు మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ప్రస్తుతం పుష్ప 2 సెన్సార్ సర్టిఫికేట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.